బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె చనిపోయారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఇద్దరు మహిళా నాయకులలో ఒకరైన మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. కొంతకాలంగా ఖలీదా జియా గుండె, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె దీర్ఘకాలంగా మధుమేహం, ఆర్థరైటిస్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ ఆమె శ్వాసక్రియపై తీవ్ర ప్రభావం చూపింది. ఆమె గుండె పనితీరు కూడా మందగించింది. దీంతో ఆమెను అత్యవసరంగా కోరనరీ కేర్ యూనిట్ నుండి వెంటిలేటర్కు తరలించారు. ఆమె వ్యక్తిగత వైద్య బృందం, అంతర్జాతీయ నిపుణులు కలిసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. ఆమెకు న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత వేగంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటీస్, ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1945లో అవిభక్త భారతదేశంలోని బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో జన్మించారామె. బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త జియావుర్ రెహమాన్ పాకిస్తాన్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1981లో జియావుర్ రెహమాన్ హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ అధ్యక్షురాలిగా ఖలీదా పగ్గాలు చేపట్టారు. షేక్ హసీనాతో కలిసి ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి సైనిక నియంత హుసేన్ మహ్మద్ ఎర్షాద్ను 1990లో అధికారం నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించారు ఖలీదా జియా. 1991లో బంగ్లాదేశ్ తొలి స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగాయి. జమాతే ఇస్లామీ మద్దతుతో ఖలీదా జియా విజయం సాధించారు. దీంతో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష తరహా పాలనను పార్లమెంటరీ వ్యవస్థగా మార్చి అధికారాన్ని ప్రధాని చేతుల్లోకి తీసుకొచ్చారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా చేతిలో ఓడిపోయిన జియా 2001లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఖలీదా జియా రెండోసారి ప్రధాని అయ్యాక బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరగడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 2004లో షేక్ హసీనా పాల్గొన్న ర్యాలీపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో హసీనా ప్రాణాలతో బయటపడినా 20 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటన జియా ప్రభుత్వం, దాని ఇస్లామిక్ మద్దతుదారులు బాధ్యులని విస్తృత ఆరోపణలొచ్చాయి. ఖలీదా జియా, షేక్ హసీనాల మధ్య రాజకీయ వైరం చివరిదాకా కొనసాగింది. ఓ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు జియా. ఈ మధ్య ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 2015లో ఢాకాలో జియాతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఖలీదా జియా మృతి పట్ల సంతాపం తెలిపారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరిగిన తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఆ దేశ రాజకీయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉండటంతో వచ్చే ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత జియా దేశానికి నాయకత్వం వహిస్తుందని భావించారు. కానీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె మరణించారు.